హలో, దిస్ ఈజ్ ఎంజే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆంధ్రాలో కార్పొరేట్ స్థాయిని మించిన ఉచిత వైద్యం ఎక్కడ దొరుకుతుందో తెలుసా? గుంటూరు విజయవాడ జాతీయ రహదారి పక్కన దాదాపు 183 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఒక అద్భుతమైన వైద్య ప్రపంచం. అదే ఎయిమ్స్ మంగళగిరి. ఒకప్పుడు గుండె ఆపరేషన్ అయినా, క్యాన్సర్ ట్రీట్మెంట్ అయినా లక్షల రూపాయలు అప్పులు చేసి హైదరాబాద్కో బెంగళూరుకో పరిగెత్తి వెళ్ళేవాళ్ళం. కానీ ఈరోజు దేశంలోనే నెంబర్ 1 మెడికల్ బ్రాండ్ అయిన ఎయిమ్స్ మన సొంత రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చింది. కేవలం 10 రూపాయలకి ఇక్కడ ఎలాంటి వైద్యం అందిస్తున్నారు, ఇక్కడికి ఎలా వెళ్ళాలి, అపాయింట్మెంట్ ఎలా బుక్ చేసుకోవాలి, విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్ ఎలా వస్తుంది, వీటన్నిటితో పాటు ఇంత గొప్ప హాస్పిటల్ని మన వాళ్ళు ఎంత అపరిశుభ్రం చేస్తున్నారో, దానివల్ల ఎలాంటి ప్రమాదాలు వస్తున్నాయో కూడా ఈ వీడియోలో చాలా ప్రాక్టికల్ గా చూపిస్తాను. ఈ యొక్క వీడియోలో మీ జీవితంలో లేదా మీ కుటుంబంలో ఎవరికైనా ఎప్పుడైనా ప్రాణాలు కాపాడే సమాచారం కావచ్చు. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటగా దీని బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకుందాం. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్వస్థ సురక్ష యోజన అంటే PMSSY కింద 2015లో ఈ ప్రాజెక్ట్ ని మంజూరు చేసింది. దాదాపు 1618 కోట్లతోటి బడ్జెట్ తోటి ఈ మెగా మెడికల్ క్యాంపస్ నిర్మించారు. క్యాంపస్ ని 4 ప్రధాన భాగాలుగా విభజించవచ్చు. ఒకటి హాస్పిటల్ బ్లాక్, OPD అండ్ IPD రోగుల పరీక్షలు, ఆపరేషన్ల కోసం. 2 మెడికల్ అండ్ నర్సింగ్ కాలేజీలు విద్యార్థుల తరగతుల కోసం. 3 అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ పరిపాలనా సేవలకి. 4 రెసిడెన్షియల్ కాంప్లెక్స్ డాక్టర్, నర్సులు మరియు స్టూడెంట్స్ హాస్టల్స్. క్యాంపస్ లోపలికి వెళ్తే ఇది హాస్పిటల్ లాగా కాకుండా ఏదో ఒక అంతర్జాతీయ సాఫ్ట్వేర్ పార్క్ లాగా చాలా ప్రశాంతంగా గ్రీనరీ తోటి అద్భుతంగా ఉంటుంది. దేశంలోనే అత్యుత్తమ సివిల్ ఇంజనీరింగ్ ప్రమాణాలతో దీన్ని నిర్మించారు. ఇప్పుడు ఒక సామాన్యుడికి అత్యంత ఉపయోగపడే టాపిక్. ఇక్కడ వైద్యం ఎలా చేయించుకోవాలి, OPD అంటే అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ ప్రాసెస్ ఏంటి? ఎయిమ్స్ మంగళగిరిలో కేవలం 10 రూపాయలకి OPD కార్డు ఇస్తారు. ఈ కార్డు 1 సంవత్సరం పాటు వ్యాలిడిటీ ఉంటుంది. ఇక్కడ జనరల్ మెడిసిన్, పిడియాట్రిక్స్ అంటే పిల్లల వైద్యం, గైనకాలజీ స్త్రీల వైద్యం, ఆర్థోపెడిక్ కీళ్ళ నొప్పులు, డెర్మటాలజీ చర్మ వ్యాధులు, ENT అంటే ఇయర్స్, నోస్ అండ్ టీత్, ఆప్థల్మాలజీ అంటే కంటి వైద్యం, సైక్రాటీ అంటే మానసిక వైద్యం, అనేక రకాల జనరల్ విభాగాలు ఇక్కడ ఉన్నాయి. అపాయింట్మెంట్ తీసుకునే విధానం ఎలా ఉందంటే ఫస్ట్ ఆన్లైన్ విధానం. మీరు ఉదయాన్నే 7 గంటల నుంచి 8 గంటల లోపు హాస్పిటల్కి చేరుకొని కౌంటర్లో నేరుగా టోకెన్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. రెండోది వచ్చేసరికి ఆన్లైన్ విధానం. ORS పోర్టల్ అంటే ఇది బెస్ట్ ఆప్షన్. కేంద్ర ప్రభుత్వం ORS పేషెంట్ పోర్టల్ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా మీ ఆధార్ నెంబర్ ఉపయోగించి ఇంట్లోనే కూర్చొని మీకు నచ్చిన రోజున నచ్చిన డిపార్ట్మెంట్కి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. దీనివల్ల క్యూలో నిలబడి పని తప్పుతుంది. డైరెక్ట్గా డాక్టర్ని కలవచ్చు. ఇప్పుడు మనమందరం అంటే ప్రతి ఒక్కరు సిగ్గుపడాల్సిన, ఆలోచించాల్సిన ఒక చేదు నిజం గురించి మాట్లాడుకుందాం. ఎయిమ్స్ క్యాంపస్ లోపలికి వెళ్తే 100 కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం కల్పించిన వసతులు చూసి మురిసిపోతాం. కానీ మన వాళ్ళు అక్కడ చేస్తున్న పనులు చూస్తే రక్తం మరుగుతుంది. చాలామంది రోగులు, ముఖ్యంగా వారి వెంట వచ్చే బంధువులు కనీసం సామాజిక బాధ్యత అంటే సివిక్ సెన్స్ లేకుండా ప్రవర్తిస్తున్నారు. మొదటి తప్పు, తిన్న టిఫిన్ ప్లేట్లు, టీ కప్లు, ప్లాస్టిక్ బాటిల్స్ పక్కనే డస్ట్బిన్ ఉన్నా కూడా బద్ధకంతో కూర్చున్న బెంచ్ల కింద పచ్చని లైన్లలోనే పారేస్తున్నారు. రెండో దారుణం ఏంటంటే, మరీ అసహ్యకరమైన విషయం ఏంటంటే, అంత అందమైన తెల్లటి గోడల మూలల్లో లిఫ్ట్ల పక్కన బాత్రూంలో గుట్కాలు, పానపరాకులు నమిలి ఉమ్మేస్తున్నారు. గోడలన్నీ ఎర్రటి ఉమ్ము మరకలతో నిండిపోతున్నాయి. ఒకసారి మనస్సాక్షిగా అడగండి, ఇదే జనం లక్షల రూపాయలు వసూలు చేసే ఏదైనా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే భయంతో, డిసిప్లిన్తో సైలెంట్గా కూర్చుంటారు. అక్కడ ఉమ్మటానికి గుండె తడబడుతుంది. మరీ ఉచితంగా అంతకంటే మెరుగైన వైద్యం అందిస్తున్న ప్రభుత్వ సంస్థ అనగానే ఎందుకంత నిర్లక్ష్యం? మనకేం తక్కువ, క్లీన్ చేయడానికి స్వీపర్లు ఉన్నారుగా అనే బానిస ఆలోచన. కానీ ఎంతోమంది స్వీపర్లు ఉన్న రోజుకి వేల సంఖ్యలో వచ్చే జనం ఇలా సామాజిక బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే ఏ హాస్పిటల్ అయినా ఎంతకాలం నీట్గా ఉంటుంది? ఇది కేవలం అందానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు. ఇది ఒక మెడికల్ హాస్పిటల్. ఇక్కడికి వచ్చేది రోగాలు నయం చేసుకోవడానికి, కొత్త ఇన్ఫెక్షన్లు అంటించుకోవడానికి కాదు. అక్కడక్కడ ఉమ్మేయడం వల్ల, చెత్త కుళ్ళిపోవడం వల్ల బ్యాక్టీరియా, వైరస్లు గాల్లో వ్యాప్తి చెందుతాయి. ఆపరేషన్ చేయించుకున్న పేషెంట్లు, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న చిన్నపిల్లల ప్రాణాలకి ఇది చాలా ప్రమాదకరంగా మారుతుంది. సెక్యూరిటీ సిబ్బంది ఎంత మొత్తుకున్నా, ఫైన్లు వేస్తున్నా జనం మారడం లేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎయిమ్స్ మన సొంత
సొంత ఆస్తి, మన పన్నుల డబ్బుతో కట్టింది. దాన్ని కాపాడుకోవాల్సింది, నీట్గా ఉంచుకోవాల్సిన బాధ్యత మనదే. మీ ఇంట్లో ఇలాగే గోడల మీద ఉమ్మేస్తారా? లేదు కదా. మరి హాస్పిటల్లో ఎందుకు? ఇక హాస్పిటల్ లోపల ఉన్న అద్భుతమైన వైద్య సదుపాయాల గురించి మాట్లాడుకుందాం. కేవలం చిన్న చిన్న జబ్బులే కాదు, ఇక్కడ అత్యంత ఖరీదైన సూపర్ స్పెషాలిటీ వైద్యం కూడా అందుబాటులో ఉంది. ఒకటి కార్డియాలజీ అండ్ సిటీవిఎస్ అంటే గుండె జబ్బుల కోసం అత్యాధునిక క్యాత్ ల్యాబ్ ఉంది. ఎంజియోగ్రామ్, అలానే ఎంజియోప్లాస్టీ, ఓపెన్ హార్ట్ సర్జరీలు కార్పొరేట్ కంటే 80% తక్కువ ధరగా జరుగుతున్నాయి. సెకండ్ వచ్చేసరికి న్యూరో సర్జరీ, మెదడు మరియు వెన్నుపూస సమస్యలకు నిపుణులైన సర్జన్లు ఇక్కడ ఉన్నారు. ఆంకాలజీ అంటే క్యాన్సర్ కేర్, క్యాన్సర్ రోగుల కోసం రేడియోథెరపీ, కీమోథెరపీ వార్డులు ఉన్నాయి. బయట లక్షలు ఖర్చు అయ్యే వైద్యం ఇక్కడ దాదాపు ఉచితంగా లభిస్తుంది. ఇక డయాగ్నోస్టిక్ విషయానికి వస్తే ఇక్కడ ల్యాబ్స్ అన్నీ అత్యాధునిక డిజిటల్ సిస్టమ్తో నడుస్తాయి. ఎంఆర్ఐ, సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్, మెమోగ్రఫీ, ఎక్స్రే మరియు అన్ని రకాల బ్లడ్ టెస్టులు బయట ల్యాబ్స్ ధరల కంటే సగం కంటే తక్కువ ధరగా చేస్తారు. రిపోర్టులు కూడా ఆన్లైన్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు విద్యార్థుల కలర్ ఫ్రమ్ ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుకుందాం. ప్రతి నీట్ ఆస్పిరెంట్కి ఎయిమ్స్లో చదవాలనేది ఒక పెద్ద డ్రీమ్. ఎయిమ్స్ మంగళగిరిలో ప్రతి సంవత్సరం 125 ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేస్తారు. ఆల్ ఇండియా కోటా కింద జరిగే నీట్ యూజీ ఎగ్జామ్స్లో టాప్ ర్యాంక్ సాధించిన వాళ్ళకే ఇక్కడ సీట్ వస్తుంది. ఇక ఫీజుల విషయానికి వస్తే మీరు షాక్ అవుతారు. ఇక్కడ పూర్తి 5.5 ఏళ్ల ఎంబీబీఎస్ కోర్సు ట్యూషన్ ఫీజు కేవలం 5,856 రూపాయలు మాత్రమే. అవును, మీరు విన్నది నిజమే. 6,000 లోపే దేశంలోనే బెస్ట్ ప్రొఫెసర్ల దగ్గర చదువుకోవచ్చు. హాస్టల్స్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉంటాయి. ప్రతి స్టూడెంట్కి సింగిల్ రూమ్ ఇస్తారు. 24 గంటలు వైఫై, క్లబ్లు, జిమ్లు, క్రికెట్ మరియు వాలీబాల్ గ్రౌండ్స్ చాలా ఉన్నాయి. చదువుతో పాటు విద్యార్థుల లైఫ్ చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. ఎంబీబీఎస్తో పాటు ఇక్కడ బీఎస్సీ నర్సింగ్ మరియు ఎండి, ఎంఎస్ వంటి పీజీ కోర్సులను కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక మీరు కానీ మీ బంధువులు కానీ ఎయిమ్స్ మంగళగిరికి వెళ్తుంటే ఈ టిప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. 1, పరిశుభ్రత పాటించండి. మీ దగ్గర ఉన్న ఎలాంటి చెత్తనైనా డస్ట్బిన్లోనే వేయండి, క్యాంపస్లో ఉమ్మకండి. 2, పరిమితంగా రండి. ఒక పేషెంట్తో పాటు ఊరంతా రాకండి. కేవలం 1 లేదా 2 అటెండెంట్లు మాత్రమే రండి. దీనివల్ల రద్దీ తగ్గి తోటి రోగులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. 3, అమృత్ ఫార్మసీ, హాస్పిటల్ లోపలే కేంద్ర ప్రభుత్వం అమృత్ మందుల షాపులు ఉన్నాయి. ఇక్కడ బ్రాండెడ్ మందులపై 50% నుండి 90% వరకు డిస్కౌంట్లు లభిస్తాయి. 4 వచ్చేసరికి ఆయుష్. ఇక్కడ అలోపతితో పాటు ఆయుర్వేదం, హోమియోపతి, యోగా, నాచురోపతి వైద్యం కూడా ప్రత్యేకంగా అందుబాటులో ఉంది. సో ఫ్రెండ్స్, ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద మరియు అత్యాధునిక వైద్యాలయం ఎయిమ్స్ మంగళగిరి గురించి పూర్తి సమాచారం. ఇంతటి మహోన్నత సంస్థను గౌరవించడం, దాన్ని శుభ్రంగా ఉంచుకోవటం మన అందరి బాధ్యత. నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు పరిశుభ్రత విషయంలో ఇతరులకు ఆదర్శంగా నిలవండి. ఈ ఇన్ఫర్మేటిక్ మరియు అవేర్నెస్ వీడియోని ఇప్పుడే మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. హాస్పిటల్ని కొందరు ఇలా అపరిశుభ్రం చేయడంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.